Hello everyone, welcome back to the Abhyasana program. Myself Dr. Karthik, faculty of the RS Academy. Today we are going to discuss about the general essay. So today is the Friday. So every Friday manaki we are going to discuss about the general essay topic. So before starting the session, let me have a brief understanding regarding the Abhyasana program. సో ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ అనేది ఇట్స్ ఏ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ ఫర్ ద యూపీఎస్సీ మెయిన్స్ ఆస్పిరెంట్స్. ఎవరైతే యూపీఎస్సీ మెయిన్స్ అభ్యర్థులు ఉంటారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా మన యొక్క తారాయస్ అకాడమీ వాళ్ళు రూపొందించినటువంటి ఒక ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ మన యొక్క అభ్యాసన ప్రోగ్రామ్గా చెప్పచ్చు. సో త్రూ దిస్ ప్రోగ్రామ్ వీఆర్ గోయింగ్ టు మేక్ యూ అండర్స్టాండింగ్ సో వాట్ ఈస్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్స్ ఆఫ్ యూపీఎస్సీ. సో యూపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఎట్లా ఉంటాయి, సో ఆన్సర్ రైటింగ్ అనేది ఏ విధంగా రాయాల్సి ఉంటుంది, ఏ విధంగా టైం మేనేజ్మెంట్ని మీరు ఇంప్రూవ్ చేయొచ్చు. అదేవిధంగా సో త్రూ దిస్ ప్రోగ్రామ్ ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా మెయిన్స్ ఆన్సర్స్ ఎట్లా రాయాలి, టైం మేనేజ్మెంట్ ఎట్లా రాయాలి అనేటువంటి అంశాల మీద మీకు ట్రైన్ అవ్వడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఎవరైతే 3 నుంచి 4 నెలల వరకు ప్రోగ్రామ్ రెగ్యులర్గా రాస్తున్నారో వాళ్ళకి మ్యాక్సిమం బెనిఫిట్ అనేది లభిస్తుంది ఫ్రమ్ ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన. సో ఇట్ ఈస్ మై కైండ్లీ రిక్వెస్ట్, ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా ఖచ్చితంగా 3 to 4 months వరకు ప్రోగ్రామ్ రెగ్యులర్గా రాయడానికి ప్రయత్నం చేయండి. సో దట్ యూ విల్ ఏబుల్ టు సీ ద బెస్ట్ రిజల్ట్స్ ఫ్రమ్ ద అభ్యాసన ప్రోగ్రామ్. ఓకే, అండ్ కమింగ్ టు ద ప్రోగ్రామ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే, సో ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన అనేది మనకి మండే నుంచి సాటర్డే వరకు ఉంటుందమ్మా. సో దిస్ ప్రోగ్రామ్ విల్ బీ ఆన్ ఆల్మోస్ట్ ఆల్ 6 days ఇన్ ఎ వీక్. సో వారానికి 6 సార్లు మనకి అభ్యాసన ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. సో స్టార్టింగ్ ఫ్రమ్ మండే టిల్ సాటర్డే ద ప్రోగ్రామ్ విల్ బీ కమెన్స్డ్. ఓకే, అదేవిధంగా సండే మనకి ఎటువంటి ప్రోగ్రామ్ అనేది ఉండదు. సండే దెర్ విల్ బీ కంప్లీట్లీ ఆఫ్ రిగార్డింగ్ ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన. అండ్ మళ్ళీ మండే నుంచి సాటర్డే వరకు ప్రోగ్రామ్ యథావిధంగా స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా మనకి మండే నుంచి సాటర్డే వరకు ప్రోగ్రామ్ ఉంటుంది. సో ప్రోగ్రామ్ షెడ్యూల్లోకి మనం వెళ్ళినట్టయితే ప్రోగ్రామ్ విల్ స్టార్ట్ ఫ్రమ్ మండే కదమ్మా. సో మండే ఇట్ విల్ స్టార్ట్ విత్ ద GS1 టాపిక్. సో మండే మనకి సోమవారం GS1 టాపిక్తో స్టార్ట్ అవుతుంది. దాని యొక్క సబ్జెక్ట్స్ మనం తీసుకున్నట్టయితే సో ఇట్స్ గోయింగ్ టు స్టార్ట్ విత్ ద GS1. సో GS1 మండే మనం స్టార్ట్ చేస్తాము. టాపిక్స్ వచ్చేసి మనకి ఫస్ట్ టాపిక్ ఈజ్ ద ఇండియన్ హిస్టరీ. సెకండ్ టాపిక్ ఈజ్ ద వరల్డ్ హిస్టరీ. థర్డ్ టాపిక్ వచ్చేసి మనకి దట్ విల్ బి ద ఆర్ట్ అండ్ కల్చర్. అండ్ ఫోర్త్ టాపిక్ ఈజ్ ద పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్. ఫిఫ్త్ టాపిక్ ఈజ్ ద ఇండియన్ సొసైటీ. అండ్ ఫైనల్ టాపిక్ ఈజ్ ద ఇండియా అండ్ వరల్డ్ జోగ్రఫీ. సో ఈ 6 టాపిక్స్ మీద ఓకే ఎనీ వన్ ఆఫ్ ద టాపిక్ విల్ బి కవర్డ్ ఆన్ ద GS1 టాపిక్ ఆన్ మండే. ఓకే, మండే మనం సోమవారం ఈ టాపిక్స్ అన్నింటిలో ఒక క్వశ్చన్ అయితే ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. దట్ విల్ బి కమ్స్ అండర్ ద అభ్యాసన ప్రోగ్రామ్. సో ఎవ్రీ మార్నింగ్ 9 AM కల్లా క్వశ్చన్స్ అనేవి అప్లోడ్ అవుతాయమ్మా. సో ఫ్రమ్ ద మండే టు సాటర్డే ద ప్రోగ్రామ్ విల్ స్టార్ట్స్ ఆన్ మండే 9 AM కల్లా క్వశ్చన్ అనేది మన యొక్క యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ అవుతుంది. అదేవిధంగా ఈవినింగ్ 5 PM కల్లా దెర్ విల్ బి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఆన్సర్ డిస్కషన్ ఆన్ ద particular day will be commenced on the 5 PM. ఓకే, సో ఎవ్రీడే ఈవినింగ్ 5 PM కల్లా ఆన్సర్ డిస్కషన్ అనేది మనకు తారాయస్ యూట్యూబ్ ఛానల్లోనే అప్లోడ్ అవుతుంది. ఓకే, అదేవిధంగా PDFs అనేవి కూడా మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో దాంట్లో మీకు అప్లోడ్ చేస్తారు. సో దట్ యూ కెన్ ఏబుల్ టు డౌన్లోడ్ అండ్ యూ కెన్ సేవ్ దెమ్ ఆల్సో. ఓకే, సో దీని తర్వాత రోజు అయినటువంటి ట్యూస్డే మనం తీసుకున్నట్టయితే, సో ట్యూస్డే అంటే ఏంటో మంగళవారం వీఆర్ గోయింగ్ టు కవర్ ద GS2 ఆస్పెక్ట్. సో GS2లో టాపిక్స్ మనం తీసుకున్నట్టయితే ఫస్ట్ వన్ ఈజ్ ద ఇండియన్ పాలిటీ. సో ఇండియన్ పాలిటీని మనం కవర్ చేద్దాం. సెకండ్ టాపిక్ ఈజ్ ద గవర్నెన్స్ ఇష్యూస్ని, పబ్లిక్ పాలసీ ఆఫ్ గవర్నెన్స్ ఇష్యూస్ని మనం డీల్ చేద్దాం. థర్డ్ వన్ విల్ బి ద సోషల్ జస్టిస్. అండ్ ఫోర్త్ టాపిక్ ఈజ్ ద ఇంటర్నేషనల్ రిలేషన్స్. సో ఈ 4 టాపిక్ల్లో మనం వీఆర్ గోయింగ్ టు కవర్ ఆన్ ద ట్యూస్డే ఆన్ ద GS2 ఆస్పెక్ట్. ఓకే, GS2 పేపర్లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ అన్నింటినీ కూడా మనం ట్యూస్డే కవర్ చేద్దాం. ఓకే, అండ్ కమింగ్ టు ద వెడ్నెస్డే. సో వెన్స్డే మనం తీసుకున్నట్టయితే వీఆర్ కవరింగ్ ద GS3 పోర్షన్స్. సో GS3లో మనకు ఉన్నటువంటి సబ్జెక్ట్స్ మనం చూద్దాం. సో ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఈజ్ ద ఇండియన్ ఎకానమీ. Second topic is the science and technology.
సో ఈ రెండు టాపిక్ నుంచి మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేవి వస్తాయి, ఇండియన్ ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. అండ్ థర్డ్ టాపిక్ ఈజ్ ద ఎన్విరాన్మెంట్, బయోడైవర్సిటీ అండ్ క్లైమేట్ చేంజ్. సో దీని నుంచి కూడా మనకి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి GS3లో వస్తాయి. అండ్ ఫోర్త్ టాపిక్ ఈజ్ ద ఇంటర్నల్ సెక్యూరిటీ. సో మ్యాక్సిమం 1 or 2 క్వశ్చన్స్ కెన్ బి ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ద ఇంటర్నల్ సెక్యూరిటీ. అండ్ ఫిఫ్త్ టాపిక్ ఏంటమ్మా మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్. సో దీని నుంచి కూడా మనం 1 or 2 క్వశ్చన్స్ విల్ బి ఎక్స్పెక్టెడ్. అండ్ లాస్ట్ టాపిక్ ఈజ్ ద అగ్రికల్చర్. దీని నుంచి మనం అట్లీస్ట్ 2 క్వశ్చన్స్ అన్న ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో ఆల్ దిస్ విల్ బి కవర్డ్ అండర్ ద GS3 టాపిక్. అండ్ వీఆర్ గోయింగ్ టు కవర్ దిస్ GS3 ఆన్ ద వెన్స్డే. బుధవారం మనం GS3ని కవర్ చేద్దాం. అండ్ ఫోర్త్ డే, దట్ ఈస్ ద థర్స్డే, గురువారం మనం తీసుకున్నట్టయితే వీఆర్ కవరింగ్ ద GS4 టాపిక్ ఆఫ్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్. సో GS4లో మనకి ఏముంటాయమ్మా, ద టాపిక్స్ విల్ బీ ద ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్. సో UPSC మెన్షన్ చేసినటువంటి టాపిక్స్ అన్నీ కూడా మనం ఇక్కడ పేపర్ 4లో కవర్ చేద్దాం. ఓకే, ఎస్పెషల్లీ ఎథిక్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్. సో ప్రతి గురువారం దెర్ విల్ బి స్పెషల్ సెషన్ ఆన్ ద ఎథిక్స్. సో ఎథిక్స్ మీద చాలామందికి అవగాహన అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి సో వాళ్ళని ఇంప్రూవ్ చేయడానికి మన యొక్క తారాస్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఏం చేస్తున్నారమ్మా, సో దే వేర్ ప్రొవైడింగ్ ద స్పెషల్ సెషన్ ఆన్ ద అభ్యాసన ప్రోగ్రామ్ రిగార్డింగ్ ద ఎథిక్స్ క్వశ్చన్. సో ఎథిక్స్ క్వశ్చన్ అన్నీ కూడా మనం ఇక్కడ బ్లెండ్ చేస్తూ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్, ఇంపార్టెంట్ థీమ్స్ అన్నింటినీ కూడా కవర్ చేస్తూ ఈ యొక్క స్పెషల్ సెషన్ అయితే మీకు ఉండబోతుంది. సో ప్లీజ్ డోంట్ మిస్ ద స్పెషల్ సెషన్ ఆన్ ద ఎథిక్స్ ఆన్ థర్స్డే. ఓకే, ప్రతి గురువారం కూడా మనకి ఎథిక్స్ మీద స్పెషల్ సెషన్ అయితే ఉండబోతుంది, దాన్ని మాత్రం మీరు మిస్ చేయొద్దు. ప్లీజ్, ఇట్ విల్ బి అబౌట్ 250 మార్క్స్, 250 మార్క్స్ కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఎథిక్స్ మీద ఎంఫసిస్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకే, మీ యొక్క టార్గెట్ అనేది 125 మార్క్స్గా పెట్టుకోండి. ఓకే, సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఎథిక్స్ మీద మీరు ఫోకస్ చేసినట్టయితే ఓకే, యూ కెన్ ఏబుల్ టు స్కోర్ ద టార్గెట్ మార్క్స్ ఈజీలీ. ఖచ్చితంగా 150 మార్కులు సాధించడంలో పెద్ద కష్టమే ఉండదమ్మా. ఓకే, బికాస్ ఇట్ ఈస్ వెరీ వెరీ లెస్ పోర్షన్ కంపారిటివ్లీ GS1, GS2, GS3తో పోల్చుకుంటే సిలబస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. తక్కువ టైంలో మనం నేర్చుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో యూ కెన్ కీప్ ఫోకస్ ఆన్ ఎథిక్స్ టు మ్యాక్సిమైజ్ యువర్ స్కోర్ ఇన్ ద UPSC. ఓకే, తర్వాత మనకి ఫిఫ్త్ డే ప్రోగ్రామ్ తీసుకున్నట్టయితే సో దట్ ఈస్ ఆన్ ద ఫ్రైడే. సో ఈరోజు అనమాట. సో ఫ్రైడే వీఆర్ గోయింగ్ టు కవర్ ద జనరల్ ఎస్ఐ. సో ప్రత్యేకంగా మనం జనరల్ ఎస్ఐని తీసుకోవడం అర్థం ఏంటంటే బికాస్ సో మొత్తానికి UPSC అభ్యర్థులందరూ కూడా సో ఎథిక్స్ మీద, జనరల్ ఎస్ఐ మీద తక్కువ ఎంఫసిస్ చేస్తారు అనేటువంటి అంశాన్ని మేము ఇక్కడ గుర్తించడం జరిగింది. సో ఎస్పెషలీ తారాస్ అకాడమీ వాంట్స్ టు గివ్ మోర్ ఎంఫసిస్ ఆన్ ద ఎథిక్స్ యాజ్ వెల్ యాజ్ ద GS4. ఓకే, ఈ రెండు కలిపి దాదాపుగా మనకి 500 మార్కులు ఉంటాయి కాబట్టి వీఆర్ కండక్టింగ్ ఏ స్పెషల్ సెషన్స్ ఆన్ దిస్ పర్టికులర్ టాపిక్స్ సో దట్ యూ కెన్ మ్యాక్సిమైజ్ యువర్ స్కోర్. ఓకే, మీ యొక్క స్కోర్ని మ్యాక్సిమైజ్ చేయడానికి, ఇంప్రూవ్ చేయడానికి ఈ యొక్క స్పెషల్ సెషన్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ డోంట్ మిస్ ద స్పెషల్ సెషన్స్ ఆన్ ద థర్స్డే, ఫ్రైడే యాజ్ వెల్ యాజ్ ద సాటర్డే. ఓకే, సో ఈ యొక్క ఫ్రైడే మనం వీఆర్ కాంటెంపరీ కవరింగ్ ఆల్ ద ఇంపార్టెంట్ ఇష్యూస్ ఆఫ్ ద నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్. అదేవిధంగా ఫిలసాఫికల్ ఎస్ఐస్ని మనం కవర్ చేద్దాము. దీంతోపాటు ఎథికల్ పర్స్పెక్టివ్ ఉన్నటువంటి ఎస్ఐస్ని కూడా మనం కవర్ చేయడం జరుగుతుంది. ఓకే, దట్ ఈస్ ఆన్ ద ఫ్రైడే ఆన్ జనరల్ ఎస్ఐ టాపిక్స్. ఓకే, సో ఆన్ ఎవ్రీ సాటర్డే ఆన్ ద 6th day ఆఫ్ ద అభ్యాసన ప్రోగ్రామ్, దట్ ఈస్ ఆన్ ద సాటర్డే. సో శనివారం వీఆర్ కవరింగ్ ద కరెంట్ అఫైర్స్. సో ప్రత్యేకంగా కరెంట్ అఫైర్స్ని కవర్ చేస్తున్నాము. సో కరెంట్ అఫైర్స్ ప్లేస్ ఏ వెరీ వెరీ క్రూషియల్ రోల్. మీకు అందరికీ తెలుసు ఎంత ఇంపార్టెన్స్ కరెంట్ అఫైర్స్ అనేవి. సో ఎస్పెషలీ కరెంట్ అఫైర్స్ విల్ ఆబ్వియస్లీ రిఫ్లెక్టింగ్ ఆన్ ద GS3 పేపర్ కానివ్వండి, GS2 పేపర్ కానివ్వండి, ఇదే విధంగా GS4లో సమ్ ఆఫ్ ద క్వశ్చన్స్ విల్ బి కవరింగ్ ఆన్ ద కరెంట్ అఫైర్స్ బేస్డ్. సో మోస్ట్ ఆఫ్ ద డైనమిక్ టాపిక్స్ అన్నీ కూడా మనకి కరెంట్ అఫైర్స్ ఓరియంటెడ్గా ఉంటాయి. సో వాటిని మనం కవర్ చేయాలంటే ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ని మనం కవర్ చేయాల్సి ఉంటుంది. సో తారాస్ అకాడమీ వాళ్ళు మీకోసం ప్రత్యేకంగా సో దే ఆర్ కండక్టింగ్ స్పెషల్ సెషన్ ఆన్ ద కరెంట్ అఫైర్స్ ఆన్ సాటర్డే. సో ప్లీజ్ డోంట్ మిస్ ఇట్. ప్రతి ఒక్కరు కూడా ఎస్పెషల్లీ మన యొక్క నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ని ఇక్కడ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మేట్లో మీకు అందజేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా థర్స్డే నుంచి స్పెషల్ సెషన్స్ కండక్ట్ అవుతాయి. సో వాటిని మిస్ చేయొద్దు. అదేవిధంగా రెగ్యులర్ సెషన్స్ ఏవైతే ఉన్నాయో GS1, 2, 3 వాటిని కూడా మీరు మ్యాక్సిమం 3 to 4 months ప్రాక్టీస్ చేసినట్టయితే మ్యాక్సిమం బెనిఫిట్ అనేది అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా మీకు చేకూరుతుంది. ఓకే, సో ఎందుకు చెప్తున్నానంటే బికాస్ ద అల్టిమేట్ గోల్ ఆఫ్ దిస్ అభ్యాసన ప్రోగ్రామ్ ఈజ్ టు మేక్ ఎవ్రీ ఆస్పిరెంట్ ఫ్రమ్ ద తెలుగు స్టేట్స్ టు రీచ్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్ అండ్ క్రాక్ ద UPSC ఎగ్జామినేషన్. ఖచ్చితంగా మెయిన్స్ ఎగ్జామినేషన్లో మ్యాక్సిమం స్కోర్ చేయడం వల్ల మీ యొక్క ర్యాంక్ అనేది ఖచ్చితంగా 100 నుంచి
100 to 200 లోపు రిఫ్లెక్ట్ అవుతుంది అనేటువంటి అంశాన్ని మీరు ఇక్కడ గుర్తించాలి. సో దానికోసం మీ యొక్క ఫ్రీ ఇనిషియేటివ్ అయినటువంటి అభ్యాసన ప్రోగ్రామ్ని ప్రతి ఒక్కరికి కూడా అందే విధంగా ఈ యొక్క ప్రోగ్రామ్ మేము చేస్తున్నాము. ఓకే, రైట్ అమ్మా. సో ప్లీజ్ యూటిలైజ్ ఇట్. ఇట్స్ ఏ ఫ్రీ ఇనిషియేటివ్ అనమాట, గుర్తుపెట్టుకోండి. సో నౌ లెట్ us see the క్వశ్చన్. ఈరోజు మనకు ప్రశ్న ఏంటో మనం చూద్దాం. సో ఇక్కడ ఏమడుతున్నామా, ద డిఫరెన్స్ విచ్ లైస్ బిట్వీన్ నోయింగ్ అండ్ అండర్స్టాండింగ్ మేక్ ద డిఫరెన్స్ టు బ్రిడ్జింగ్ ద డిఫరెన్సెస్. ఓకే, సో క్వశ్చన్ కొంచెం టిపికల్గా ఉన్నప్పటికీ కూడా, డిఫరెంట్గా ఉన్నప్పటికీ, సో ఇట్ ఈస్ నాట్ సో డిఫికల్ట్. సో దట్ క్వశ్చన్ ఎట్లా చదవాలో మీరు అర్థం చేసుకున్నట్టయితే, ఓకే, సో దట్ విల్ బీ ఈజీ టు ఆన్సర్. ఖచ్చితంగా దీన్ని ఫ్రాగ్మెంట్ చేసి డివైడ్ చేసి మీరు ఆన్సర్స్ని రాయండి. ఓకే, సో ఇక్కడ ఏం అడుగుతున్నారు, దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ వన్ ఆఫ్ ద థీమ్ని ఇక్కడ అడుగుతున్నారు. ఆ థీమ్ ఏంటో చూడండి. ద డిఫరెన్స్ విచ్ లైస్ బిట్వీన్ నోయింగ్ అండ్ అండర్స్టాండింగ్. ఇక్కడ కీవర్డ్స్ ఏంటమ్మా, సో ఫస్ట్ కీవర్డ్ ఈస్ ద నోయింగ్ అండ్ సెకండ్ కీవర్డ్ ఈస్ ద అండర్స్టాండింగ్. సో వీ షుడ్ అండర్స్టాండ్ ద మీనింగ్స్ ఆఫ్ నోయింగ్ అండ్ ఆల్సో అండర్స్టాండింగ్ ద మీనింగ్స్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఓకే, అండర్స్టాండింగ్, నోయింగ్ అంటే ఏంటో ఇక్కడ మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. సో తెలియడం వేరు, అర్థం చేసుకోవడం వేరు అనేటువంటి అంశాలను ఇక్కడ మనం చూడాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ రెండింటి మధ్య మీనింగ్స్ని అదేవిధంగా డిఫరెన్సెస్ని కూడా మనం ఇక్కడ అవగాహన చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో వీ హ్యావ్ టు బ్రింగ్ ద డిస్టింక్షన్స్ బిట్వీన్ ద నోయింగ్ అండ్ అండర్స్టాండింగ్ అండ్ ఫైనల్లీ వీ హ్యావ్ టు కమ్ విత్ ఏ ప్రాపర్ కన్క్లూజన్. ఒక కన్క్లూజన్ ద్వారా మనం యొక్క జనరల్ అసైన్ అయితే ఎండ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఒకసారి ఇక్కడ అప్రోచ్ చూడండి. దే ఆర్ ఆస్కింగ్ అబౌట్, సో రైట్ ఏ ఇంట్రడక్షన్ జస్టిఫైయింగ్ ద ఎస్ఐ థీమ్ అండ్ రైట్ థీసిస్ స్టేట్మెంట్ బ్రీఫ్లీ. ఓకే, ఇక్కడ ఏమడుగుతారు, సో దే వాంట్ టు రైట్ ఏ బ్రీఫ్ ఇంట్రడక్షన్ రిగార్డింగ్ ద నోయింగ్. ఓకే, తెలుసుకోవడం అంటే ఏంటి, అర్థం చేసుకోవడం అంటే ఏంటో ఇక్కడ రెండు అంశాల మీద ఎగ్జాంపుల్స్ జడ్జ్ చేస్తూ, సో ఎనీ కైండ్ ఆఫ్ నెరేటివ్ స్టోరీ కానివ్వండి, లేదా ఎనీ కైండ్ ఆఫ్ సమ్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్ కానివ్వండి, లేదా మోరల్ స్టోరీ కానివ్వండి, ఓకే, లేదా యానోక్డోట్స్ రాయండి, ఎనీ కైండ్ ఆఫ్ థింగ్స్ దట్ క్యాన్ బి రిటర్న్ ఇన్ ద ఇంట్రడక్షన్. ఇట్లాంటివన్నీ కూడా యూస్ చేసుకొని మనం ఇంట్రడక్షన్ అయితే ఫ్రేమ్ చేయొచ్చు. ఓకే, అదేవిధంగా బాడీలోకి వెళ్ళినట్టయితే, సో వీ నీడ్ టు నో ద మీనింగ్ ఆఫ్ నోయింగ్ అండ్ అండర్స్టాండింగ్. ఓకే, అదేవిధంగా వాటి యొక్క డిఫరెన్సెస్ని మనం డ్రా చేయాలి. అండ్ ఫైనల్లీ వీ హ్యావ్ టు బ్రింగ్ అవుట్ ద డిస్టింక్షన్ బిట్వీన్ బోత్ ద టూ వర్డ్స్. ఓకే, రెండు పదాల వల్ల మనం సొసైటీలో ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాము, ఓకే, వేరు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సొసైటీలో వీటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎట్లా ఉందనేటువంటి అంశాల మీద మనం మాట్లాడాలి. అండ్ ఫైనల్లీ వీ హ్యావ్ టు బ్రింగ్ అవుట్ ద ట్రాన్సిషన్. ఓకే, నోయింగ్ అంటే ఏంటి, అండర్స్టాండింగ్ ఏంటి, నోయింగ్ నుంచి అండర్స్టాండింగ్ ఏ విధంగా వెళ్ళాలి అనేటువంటి విషయం మీద మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఫైనల్లీ ఎప్పుడైతే మనం నోయింగ్ నుంచి అండర్స్టాండింగ్కి వెళ్తామో ఆటోమేటిక్గా ఏమవుతుందో, వీ విల్ ఎండ్ అప్ ఇన్ ఏ మోర్ హార్మోనియస్ యాజ్ వెల్ యాజ్ ద ఎంఫాటిక్ వరల్డ్. ఖచ్చితంగా ప్రతి విషయాన్ని సూక్ష్మంగా చూసేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవగాహన అనేది మీకు ఏర్పడుతుంది. సో దట్ విల్ ఏబుల్ టు మేక్ యూ ఎక్సెల్ ఇన్ ద వరల్డ్ ఆల్సో. ఖచ్చితంగా హార్మోనియస్ అండ్ ఎంపథిక్ వరల్డ్కి ఖచ్చితంగా మనకి ఏం చేయాలో అండర్స్టాండింగ్ అనేది ఇంపార్టెంట్. ఓకే, సో ఖచ్చితంగా నాలెడ్జ్ అండ్ విజ్డమ్ గురించి మనం మాట్లాడుకున్నాము, సేమ్ కైండ్ ఆఫ్ సిమిలారిటీస్ని, డిసిమిలారిటీస్ని. ఓకే, అదేవిధంగా ట్రాన్సిషన్ ఎట్లా అవుతుందనే అంశాలు మనం చూసాం ఆల్రెడీ. సో అదేవిధంగా సేమ్ కైండ్ ఆఫ్ నెరేటివ్లో ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. సో దీన్ని కూడా అదే ప్యారలల్ లైన్స్లో కూడా మనం ఆన్సర్ చేయొచ్చు. సో ప్రతి ఒక్కరికి కూడా తెలుసుకునేటువంటి హక్కు ఉంటుంది. సో దే కెన్ ఏబుల్ టు నో. ఓకే, ఖచ్చితంగా. సో నోయింగ్ మీన్స్ ఇట్స్ లైక్ ఏ నాలెడ్జ్. ఓకే, వెరాజ్ అండర్స్టాండింగ్ ఈజ్ లైక్ ఏ విజ్డమ్. ఓకే, ఖచ్చితంగా ఈ రెండింటి మధ్య తేడాన్ని మనం అర్థం చేసుకున్నట్టయితే, సో వీ కెన్ కమ్ విత్ ఏ ప్రాపర్ కన్క్లూజన్. సో ఐసాక్ ఇస్మో దీని మీద ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఐసాక్ ఇస్మో స్టేట్మెంట్తో వీ కెన్ ఏబుల్ టు కంక్లూడ్ ద ఆన్సర్. ఓకేనమ్మా, రైట్. సో ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే యూట్యూబ్లోకి వెళ్ళి మన యొక్క తారాయస్ ఛానల్ని ఫాలో చేయండి. అదేవిధంగా మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉందమ్మా. సో ప్లీజ్ జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్ సో దట్ ఆల్ ద పీడిఎఫ్స్ విల్ బీ అవైలబుల్ టు యూ. ప్రతి ఒక్క పీడిఎఫ్ కూడా మీకు యాక్సెసిబుల్గా ఉంటుంది. ఓకే, వీటితో పాటు మన యొక్క ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంటుంది. సో దాన్ని కూడా లైక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఖచ్చితంగా మన యొక్క ఛానల్ని యూట్యూబ్లోను, అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్లోను, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లోను ఫాలో చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో దట్ యూ విల్ ఏబుల్ టు సీ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోగ్రామ్ ఇన్ ఏ ఫ్రీ మేనర్. ఓకే, సో ఫ్రీ ఇనిషియేటివ్స్ అన్నీ కూడా మీకు అందుబాటులో ఉండాలంటే ఖచ్చితంగా ప్లీజ్ హిట్ ద బెల్ ఐకాన్ అండ్ గెట్ ద సబ్స్క్రిప్షన్ ఆఫ్ ద తారాయస్ ఛానల్. ఓకే, సో నౌ లెట్ us discuss about the introduction. So we'll start with the story or any kind of historical context. సో ఈరోజు మనం హిస్టారికల్ కాంటెక్స్తో మనం స్టార్ట్ చేస్తున్నాము. ఓకే, I always told you can either start with some kind of narrative story or any kind of anecdote or any kind of question and answer format, or you can start with historical background also. Okay, so ఇక్కడ సే మనం చూసినట్టయితే we started with the
కాంటెక్స్ట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ మూమెంట్. ఓకే, సో ఇండియన్ నేషనల్ మూమెంట్ గురించి మన అందరికీ తెలుసు. ఓకే, అండ్ ద పీపుల్ ఇన్ ద 19th century ఎస్పెషల్లీ దే నో దట్ ద బ్రిటిష్ colonial rule as well as the oppressive laws. Okay, so most of the Indian knew that the British were especially ruling us in a oppressive way. ఓకే, సో ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టే సాల్ట్ లాస్ కానివ్వండి, ఓకే, లేదా రౌలట్ యాక్ట్ కానివ్వండి, లేదా ప్రెస్ యాక్ట్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎస్పెషల్లీ దే వేర్ అగెయిన్స్ ద ఫ్రీడమ్ ఆఫ్ ఇండియన్స్ అండ్ దే వేర్ ఎస్పెషల్లీ డీలింగ్ అస్ ఇన్ ఏ అప్రెసివ్ మేనర్ విత్ దేర్ అప్రెసివ్ లాస్. సో అట్లాంటి వాటి గురించి మనకు అవగాహన అయితే ఉండడం జరిగింది. సో ఒక ఎగ్జాంపుల్ అయితే మనం అక్కడ తీసుకుందాం. సో ఎస్పెషలీ రిగార్డింగ్ ద సాల్ట్ యాక్ట్ ఆన్ ద పీపుల్ ఆఫ్ ఇండియా. సో ఈ యొక్క ఉప్పు మీద పన్ను వేయడం జరిగింది. సో ఇండియన్స్ వేర్ ప్రొహిబిటెడ్ ఫ్రమ్ కలెక్టింగ్ అండ్ సెల్లింగ్ ద సాల్ట్ విచ్ ఈజ్ ఏ స్టేపుల్ ఇన్ దేర్ డైట్. అంటే ఏంటమ్మా, సో ఉప్పు మీద కూడా వీళ్ళు పన్ను వేయడం జరిగింది. అండ్ దిస్ వాజ్ వెరీ మచ్ అప్రెసివ్ సైన్ ఫ్రమ్ ద బ్రిటిష్ పీపుల్. ఓకే, సో అందరికీ తెలుసు బ్రిటిష్ వాళ్ళ యొక్క అప్రెషన్ ఎట్లా ఉంటుందని. కానీ తినే ఉప్పు మీద కూడా వీళ్ళు పన్ను వేయడంతో సో ఇట్ వాజ్ వెరీ వెరీ ఇన్హ్యూమన్, చాలా ఇన్హ్యూమన్ యాక్ట్ కింద మనం చెప్పచ్చు. ఓకే, అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ఇండియా దే వేర్ నో అబౌట్ ద బ్రిటిష్ రూల్. ఓకే, ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా తెలుసు. దే వేర్ నోవింగ్ ద బ్రిటిష్ రూల్ బట్ దే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ రిగార్డింగ్ ద బ్రిటిష్ కొలోనియల్ రూల్ ఇన్ ఇండియా. ఓకే, బట్ డ్యూరింగ్ ద 1930s, so the person who understand the real nature of the British people was the Mahatma Gandhi. So however the Mahatma Gandhi profound understanding the situation was made a significant difference, especially Mahatma Gandhi గారు సో బ్రిటిష్ వాళ్ళ గురించి తనకున్నటువంటి అండర్స్టాండింగ్ వల్ల సో హీ మేడ్ ద లేటర్ స్ట్రగుల్ అండ్ హీ ఇగ్నైట్ ద ఫ్రీడమ్ స్ట్రగుల్ అండ్ లేటర్ ఆన్ ఇట్ బికేమ్ ఏ వైడ్ మూమెంట్ అండ్ వైడ్ ఒక మాస్ మూమెంట్ కింద ఇది ఏర్పడి సో ఎవ్రీ ఇండియన్కి సో అండర్స్టాండింగ్కి నాలెడ్జ్కి ఉన్నటువంటి తేడాని అయితే చెప్పడం జరిగింది. సో ఎస్పెషల్లీ ద పీపుల్ ఇన్ ఇండియా సో దే నో దట్ ద అప్రెషన్ ఆఫ్ బ్రిటిష్ పీపుల్ ఫ్రమ్ దేర్ కొలోనియల్ రూల్ బట్ ద రియల్ అండర్స్టాండింగ్ వాజ్ టేకెన్ బై ద మహాత్మా గాంధీ. హిస్ ప్రొఫౌండ్ అండర్స్టాండింగ్ ద సిచ్యువేషన్ హ్యాస్ మేడ్ ద సిగ్నిఫికెంట్ డిఫరెన్స్. ఓకే, సో తన యొక్క నాన్ వైలెంట్ యాటిట్యూడ్ ద్వారా తన సాల్ట్ యాక్ట్ని ఎట్లాగైతే బ్రిటిష్ వాళ్ళని రీటేక్ చేసుకోవడం ద్వారా సో హీ లేటర్ ఆన్ బికేమ్ ద స్టాల్వార్ట్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ మూమెంట్. ఓకే, సో ఖచ్చితంగా నాలెడ్జ్కి అండర్స్టాండింగ్కి చాలా తేడా ఉంటుందమ్మా. ఓకే, ఎస్పెషలీ పీపుల్ నో ద థింగ్స్ బట్ దే డోంట్ నో అండర్స్టాండింగ్. అండర్స్టాండింగ్ ఈజ్ ఏ డీపర్ ఇన్స్టింక్ట్. ఖచ్చితంగా డీప్ లెర్నింగ్ ద్వారానే మనం ఒక వ్యక్తిని కానీ ఒక వ్యవస్థని కానీ లేదా సొసైటీని కానీ మనం అర్థం చేసుకునేటువంటి పరిస్థితి ఇక్కడ మనకు ఉంటుందనేటువంటి ఒక అంశంతో మనం ఇంట్రడక్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో మహాత్మా గాంధీస్ డీప్ అండర్స్టాండింగ్ ఇన్ ద సోషియో పొలిటికల్ కాంటెక్స్ట్ made the difference, especially the potential impact of the non-violent movement and the passive resistance taken by the Mahatma Gandhi. So active resistance కి passive resistance కి మధ్య తేడాని ఆయన తనకు చెప్పడం కాకుండా సో కళ్ళ కట్టినట్టుగా చూపించడం ద్వారా సో హీ మేడ్ దెమ్ పీపుల్ టు అండర్స్టాండ్ ఇన్ ఏ డీప్ లెర్నింగ్. ఒక అండర్స్టాండింగ్ అనేటువంటి వర్డ్కి ఒక డీప్ మీనింగ్ ఎవరిచ్చారు? మహాత్మా గాంధీ గారు ఇవ్వడం జరిగింది. సో తన యొక్క పాదయాత్ర ద్వారా దాదాపుగా 240 మైళ్ళ పాటు ఆయన నడవడం జరిగింది. సో ఎస్పెషలీ స్టార్టెడ్ ఫ్రమ్ ద క్యాంపెయిన్ ఫ్రమ్ శబర్మతి ఆశ్రమం, తన యొక్క నివాసమైనటువంటి శబర్మతి ఆశ్రమం నుంచి. ఓకే, హీ వాక్డ్ ఆల్మోస్ట్ ఆల్ 240 మైల్స్, 240 మైళ్ళు నడిచి డండి అనేటువంటి ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సాల్ట్ని తన చేతుల ద్వారా తీసుకొని సో అక్కడ ఉన్నటువంటి సాల్ట్ యాక్ట్ ఏదైతే ఉందో, సాల్ట్ లా ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేయడం ద్వారా సో హీ ప్లేడ్ ఏ మాస్టర్ఫుల్ స్ట్రోక్ ఆఫ్ అండర్స్టాండింగ్ ద పల్స్ ఆఫ్ ద నేషన్. ఓకే, సో ఎస్పెషలీ నోయింగ్ అంటే ఏంటి, అండర్స్టాండింగ్ అని ఏంటో క్లియర్గా ఆయన తన యొక్క చేష్టల ద్వారా తన యొక్క పని ద్వారా మొత్తం ప్రపంచానికి అర్థమయ్యే విధంగా చెప్పడం జరిగిందనమాట. ఓకే, సో ఆఫ్టర్ దిస్ యాక్ట్ ద పీపుల్ యునైటెడ్ అక్రాస్ ద నేషన్. సో మొత్తం దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా సో వివిధ స్ట్రాటాలో ఉన్నటువంటి సొసైటీ ఎస్పెషలీ లో క్లాస్ కానివ్వండి, హై క్లాస్ కానివ్వండి, ఓకే, అదేవిధంగా మిడిల్ క్లాస్ కానివ్వండి, డిఫరెంట్ రిలీజియస్ పీపుల్ కానివ్వండి, అందరూ కూడా ఒక తాటిపైకి రావడం జరిగింది. ఓకే, సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియస్ డిఫరెన్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డిఫరెంట్ స్ట్రాటా, ద పీపుల్ స్టార్టెడ్ టువర్డ్స్ మూవింగ్ టువర్డ్స్ ద కామన్ గోల్ దట్ ఈస్ కాల్డ్ ద ఇండిపెండెన్స్. ప్రతి ఒక్కరు కూడా స్వాతంత్ర్యం వైపు అడుగులు వేయడం జరిగింది. ఆఫ్టర్ దిస్ మాస్టర్ఫుల్ యాక్ట్ ఆఫ్ డండి మార్చ్ వాస్ మేడ్ టు లెర్న్ బై ద గాంధీ గారు చెప్పినటువంటి ఒక డీప్ అండర్స్టాండింగ్ ఏ విధంగా ఆయన తన యొక్క చేష్టల ద్వారా తన యొక్క పని ద్వారా చేయడం జరిగిందో సో దిస్ ignited the minds of people and they understand what is knowing and what is understanding. Okay, so ee vidhanga this historic event not only symbolizing the major difference between knowing telusukodam ante enti danni deep ga understanding chesukodam ante ento prajalaku telisindi and also it was illustrated that deep understanding is very very important in
బ్రిడ్జింగ్ ద సోషల్ డిఫరెన్సెస్ అంటే ఏంటమ్మా, సో మా సొసైటీలో ఉన్నటువంటి డిఫరెన్స్ అన్నింటినీ కూడా డీప్ అండర్స్టాండింగ్ ద్వారా, ఓకే, ఒక కలెక్టివ్ ఎఫర్ట్ ద్వారా మనం ఏం చేయొచ్చు, వీ కెన్ ఏబుల్ టు మాస్ దెమ్, వీ కెన్ ఏబుల్ టు ప్లగ్ దెమ్ అనమాట. ఖచ్చితంగా వాటిని మనం సొసైటీలోంచి ఏరివేసేటువంటి ప్రయత్నం కూడా మనం చేయొచ్చు అనేటువంటి ఒక ఇంపార్టెంట్ సజెషన్ అయితే, ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అయితే మహాత్మా గాంధీ గారు తన యొక్క డండీ మార్చ్ మూమెంట్ ద్వారా ప్రపంచానికి చాటి చెప్పారు. ఓకే, సో ఈ విధంగా వీ కెన్ ఏబుల్ టు బ్రింగ్ అవుట్ ద మీనింగ్ ఆఫ్ దిస్ పర్టికులర్ 2 words. నోయింగ్ అంటే ఏంటి, అండర్స్టాండింగ్ అంటే ఏంటో వీ కెన్ బ్రింగ్ అవుట్ దిస్ ఎగ్జాంపుల్. ఓకే, సో నౌ లెట్ us అండర్స్టాండింగ్ ద మీనింగ్స్ ఆఫ్ 2 words. వన్ ఈస్ ద నోయింగ్ అండ్ సెకండ్ వన్ ఈస్ ద అండర్స్టాండింగ్. ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి భేదాన్ని మనం చూద్దాం. ఓకే, హౌ దే ఆర్ డిస్టింగ్ బిట్వీన్ ఈచ్ అదర్ అనేటువంటి అంశాలు కూడా మనం చూద్దాం. సో ఫస్ట్ వన్ ఏంటమ్మా, సో ఎస్పెషల్లీ ఈ రెండింటి మధ్య తేడా మనం గమనించినట్టయితే, సో ఎప్పుడైతే మనం ఈ యొక్క రెండింటి మధ్య తేడాన్ని మనం గమనించామో ఆటోమేటిక్గా ఏమవుతుందమ్మా, వీ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ద పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ద సొసైటీ. ఓకే, సొసైటీలో ఉన్నటువంటి డిఫరెన్స్ అన్నింటినీ కూడా మనం తొక్కుపెట్టేటువంటి ప్రయత్నం చేయొచ్చు. ఎడిషనల్గా మనం చూసినట్టయితే, సో వీ కెన్ ఏబుల్ టు బ్రింగ్ అవుట్ ద మోర్ హార్మోనియస్ అండ్ ఎంపథిక్ వరల్డ్ బై అండర్స్టాండింగ్ ద 2 words ఆఫ్ నోయింగ్ యాజ్ వెల్ యాజ్ అండర్స్టాండింగ్. ఓకే, సో తెలియడం వేరు, ఓకే, సో దాని మీద నాలెడ్జ్ ఉండడం వేరు, దాని మీద డీప్ అండర్స్టాండింగ్, విజ్డమ్ ఉండడం వేరు అనేటువంటి అంశాలను ఇక్కడ మనం చూడాల్సి ఉంటుంది. ఓకే, దట్ ఈస్ ద మేజర్ థీమ్ ఆఫ్ ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ 2 words. ఓకే, సో నౌ లెట్ us see the important concept of this particular knowing and understanding. ఓకే, నోయింగ్ అంటే ఏంటి, అండర్స్టాండింగ్ అంటే ఏంటో, వాటి యొక్క కాన్సెప్ట్స్ ఏంటో మనం చూద్దాం. సో నోయింగ్ అంటే ఏంటమ్మా, నోయింగ్ ఈజ్ నథింగ్ బట్ ఎక్విజిషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అండ్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో నోయింగ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఏ gathering of information or gathering of some kind of factual things or gathering some kind of information or any kind of sources is called as the knowing. ఓకే, సో దాన్ని మనం తెలుగులో ఏమంటాం, అవేర్నెస్, అవగాహన కింద మనం చెప్తాం. ఓకే, సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ అవేర్నెస్ ఆర్ ఫెమిలియారిటీ విత్ ద సబ్జెక్ట్. ఓకే, సో ఎగ్జాంపుల్ మనం ఏం చెప్తాం, సో వీ కెన్ ఏబుల్ టు రీడ్ సమ్ కైండ్ ఆఫ్ బుక్స్. సో బుక్స్ చదవడం వల్ల ఏమవుతుందా, వీ కెన్ ఏబుల్ టు గెట్ సమ్ కైండ్ ఆఫ్ అవేర్నెస్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ ఆర్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అనేది మనం తెలుసుకోగలుగుతాం. ఓకే, బట్ ద రియల్ థింగ్ ఈజ్, సో ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్లో మనకి డీప్ లెర్నింగ్ అనేది ఉండదు. సో దే ఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ద అనాలిసిస్. అనాలిసిస్ అంటే ఏంటమ్మా, సో మనకి ఇక్కడ డీప్ అండర్స్టాండింగ్ ఇక్కడ మనకి ఎక్కడా చెప్పరు. ఓకే, సో వీ షుడ్ థింక్ ఇన్ అనలైటికల్ వే అనేటువంటి ఆస్పెక్ట్ ఇక్కడ మనకి మిస్ అవుతుంది. ఓకే, సో ఎస్పెషలీ బీయింగ్ అవేర్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ, డిస్క్రిమినేషన్ బేస్డ్ ఆన్ దట్. అండర్స్టాండింగ్ అనేది ఏంటమ్మా, సో అండర్స్టాండింగ్ ఈజ్ మచ్ డీపర్. ఇట్ ఈస్ ఎ కాంప్రహెన్సివ్ గ్రాస్పింగ్ ఆఫ్ నాలెడ్జ్ యాజ్ వెల్ యాజ్ ద ఇంప్లికేషన్స్, ఎస్పెషలీ దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, దానివల్ల వచ్చేటువంటి లాభ నష్టాలు ఏంటి అనేటువంటి అంశాల మీద కూడా మనం ఇక్కడ అండర్స్టాండింగ్ ద్వారా మనం తెలుసుకోగలుగుతాము. ఓకే, సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఎ ఓవరాల్ అండర్స్టాండింగ్ ఆఫ్ రీజన్స్, ఇంపాక్ట్స్ అండ్ న్యూనాన్స్ ఆఫ్ ద క్లైమేట్ చేంజ్. అంటే ఏంటమ్మా, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు మనం అర్థం చేసుకుంటాము. ఒక క్రిటికల్ అనాలిసిస్ అనేటువంటిది ఇక్కడ మనకి ఏర్పడుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ద అండర్స్టాండింగ్. ఓకే, సో ఈ యొక్క అండర్స్టాండింగ్ వల్ల ఏం చేయొచ్చు, వీ కెన్ ఏబుల్ టు లీడ్ ఫ్రమ్ ద డీప్ థింగ్స్. ఓకే, ఎస్పెషలీ సర్ఫేస్ లెవెల్ అండర్స్టాండింగ్ కాకుండా, సో మనం ఏం చేస్తాం, వీ కెన్ ఏబుల్ టు లెర్న్ దమ్ ఇన్ ఎ డీప్ వే సో దట్ వీ కెన్ ఏబుల్ టు రెడ్యూస్ ద డిఫరెన్సెస్, వీ కెన్ ఏబుల్ టు బ్రిడ్జ్ ద సొసైటీ ఇన్ ఏ వెరీ వెరీ రోబస్ట్ మేనర్. అర్థమవుతుందా? సో ఒక రోబస్ట్ మేనర్లో మనం హార్మోనియస్గా సొసైటీని బిల్డ్ చేయడానికి మనకి ఏమవుతుందమ్మా, సో అండర్స్టాండింగ్ అనేది చాలా ఎక్కువగా మనకు ఉపయోగపడుతుంది. సో ఎగ్జాంపుల్ మనం మహాత్మా గాంధీ గారిని తీసుకుందాం. సో మహాత్మా గాంధీ ఈజ్ నాట్ ఓన్లీ ప్రీచింగ్, చెప్పడమే కాకుండా హీఈస్ మేక్ దమ్ టు లెర్న్ బై అండర్స్టాండింగ్ ఆల్సో. ఖచ్చితంగా ఆయన ఫాలో చేయడం వల్ల ఏమైందమ్మా, సో హీ వాజ్ నాట్ ఓన్లీ టెల్లింగ్, చెప్పడం అందరూ చెప్తారు, బట్ వన్ హ్యాస్ టు ఫాలో దట్. ఓకే, సో అందరూ కూడా మంచి చెప్తారు, బట్ ఎవరైతే మంచిని కూడా ఫాలో అవుతారో, సో దే వర్ బికేమ్ ద రోల్ మోడల్స్ అనమాట. అట్లాంటి రోల్ మోడల్గా గాంధీ గారు ఏ విధంగా అడిగారు, బికాస్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ అండర్స్టాండింగ్. సో హీ అండర్స్టాండ్ ద కల్చరల్ అండ్ ఇంటలెక్చువల్ డిఫరెన్సెస్ బిట్వీన్ ద పీపుల్ ఆఫ్ ఇండియా అండ్ హీ యూజెస్ దిస్ డిఫరెన్సెస్ ఇన్ ఏ నాన్ వైలెంట్ మేనర్. ఓకే, సో నాన్ వైలెంట్గా ఉన్నప్పుడు ఏమవుతుందమ్మా, అందరూ కూడా కలిసేటువంటి అవకాశం ఉంది. సో ఈ యొక్క డీప్ అండర్స్టాండింగ్ ఆయన తెలుసుకోవడం వల్ల హీ గ్యాదర్డ్ ఆల్ ద పీపుల్ ఫ్రమ్ అక్రాస్ ద సొసైటీ ఇన్ ఇండియా అండ్ మేడ్ ఇండియాస్ ఇండిపెండెన్స్ మూమెంట్ ఇన్ ఏ సక్సెస్ఫుల్ మేనర్. ఓకే, సో తన ఫ్రీడమ్ ఆఫ్ స్ట్రగుల్ని సక్సెస్ఫుల్గా లాంచ్ చేయడంలో ఒక స్టాల్వార్ట్గా గాంధీ గారు ఎదగడం మనం ఎట్లా చూస్తున్నాము. సో దట్ ఈస్ నథింగ్ బట్ హీ నోస్ ద థింగ్స్ ఇన్ ఏ డీపర్ మేనర్. ఓకే, మిగతా
ఫ్రీడమ్ ఫైటర్స్తో పోల్చుకుంటే గాంధీ గారు ఎందుకు అంత పాపులర్, గాంధీ గారికి ఎందుకు అంత పేరు వచ్చిందంటే బికాస్ ద థింగ్ ఈస్ హీ అండర్స్టాండ్ ద రియలిస్టిక్ సెనారియో అండ్ హీ మేడ్ ద పీపుల్ టు డ్రైవ్ ఇన్ ఏ యూనిఫైడ్ ప్లాట్ఫామ్. అందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకురావడంలో ఆయన సక్సెస్ అయ్యారు కాబట్టి సో ఆయన లీడర్ ఆఫ్ ద నేషన్ కింద, మహాత్మా కింద ఎదగడానికి ఇట్లాంటివన్నీ కూడా మనం రీజన్స్గా మనం మెన్షన్ చేయొచ్చు. ఓకే, సో మనం ఇప్పుడు దాకా మీనింగ్ చూసాము. నౌ లెట్ us see about ద డిఫరెన్సెస్ బిట్వీన్ నోయింగ్ అండ్ అండర్స్టాండింగ్. సో అండర్స్టాండింగ్కి నోయింగ్కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ కూడా మనం చూద్దాం. సో నోయింగ్ అంటే ఏంటమ్మా? సో నోయింగ్ ఈజ్ నథింగ్ బట్, సో ఎప్పుడైనా మనకి తెలుసుకునేటువంటి అంశాలు ఎట్లా ఉంటుంది, సో విల్ ఏబుల్ టు సీ ఇట్, చూడడం ద్వారా కానీ, వినడం ద్వారా కానీ, లేదా మాట్లాడడం ద్వారా కానీ ఏమంటుందమ్మా, వీ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద ఇష్యూ ఇన్ ఏ సూపర్ఫిషియల్ మేనర్. ఓకే, సూపర్ఫిషియల్ మేనర్లో మనకు అర్థమవుతుంది. వీ కెన్ ఏబుల్ టు సీ దమ్ ఇన్ ఏ ఎమోషనల్ ఎంగేజ్మెంట్, అంటే ఎమోషనల్ ఎంగేజ్మెంట్ ద్వారానే మనం చూడగలుగుతాము. ఓకే, సో ఇక్కడ మనకి ఒక కోట్ చెప్తున్నారు అరిస్టాటిల్ గారు, చూడండి. సో యాజ్ అరిస్టాటిల్ వన్ సెడ్, నోయింగ్ యువర్ సెల్ఫ్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ ఆల్ ద విజ్డమ్. ఖచ్చితంగా మీరు మిమ్మల్ని మీరు తెలుసుకున్నట్టయితే సో వీ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద థింగ్స్ ఇన్ ఏ డీప్ మేనర్ సో దట్ యూ విల్ బికేమ్ ఏబుల్ టు వైజ్ అండ్ యూ కెన్ టేక్ ద డెసిషన్స్ ఇన్ ఏ విజ్డమ్ మేనర్. ఓకే, ఖచ్చితంగా మనం ఏం చేయాలి? నోయింగ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఎ గ్యాదరింగ్ ఆఫ్ డేటా, ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆల్సో సమ్ కైండ్ ఆఫ్ ఫిగర్స్. అంతే కదమ్మా? సో దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ టు నో ద థింగ్స్ ఇన్ ఏ బెటర్ వే. ఓకే, అర్థమవుతుందా? బట్ ద ప్రాబ్లమ్ విత్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఇన్ఫర్మేషన్ ల్యాక్స్ డెప్త్. ఓకే, ఖచ్చితంగా ఏమవుతుందమ్మా, ఇన్ఫర్మేషన్ అనేది సూపర్ఫిషియల్గా తెలుసుకోవడం వల్ల సో వీ ల్యాక్ విజ్డమ్, వీ ల్యాక్ ప్రాపర్ ప్లానింగ్. ఓకే, ఖచ్చితంగా ఏమవుతుందమ్మా, సో ఇట్స్ లైక్ ఏ మ్యాప్ వితౌట్ ఏ పాత్. ఖచ్చితంగా మనకి విజ్డమ్లో డెప్త్ లేకపోతే, ఎస్పెషల్లీ నాలెడ్జ్లో డెప్త్ లేకపోతే ఏమవుతుందమ్మా, ఇట్ విల్ ఏబుల్ టు లుక్ లైక్ ఏ మ్యాప్ వితౌట్ ఏ పాత్ అనేటువంటి ఒక ఎగ్జాంపుల్ని అరిస్టాటిల్ గారు ఇవ్వడం జరిగింది. అంటే ఏంటి? సో నాలెడ్జ్ వితౌట్ విజ్డమ్ ఈజ్ ఏ ఫెయిల్ థింగ్ అనమాట. ఓకే, అర్థమవుతుందా? దట్ ఈస్ నథింగ్ బట్ ఒక అనాలజీ ఏం చెప్పారు? సో మ్యాప్ వితౌట్ ఏ ప్లాన్ లాంటిది అనమాట. అర్థమవుతుందా? సో అదేవిధంగా మనకి ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు కూడా దీని మీద ఒకటి చెప్పడం జరిగింది. సో ఎనీ ఫూల్ కెన్ నో ద పాయింట్ టు అండర్స్టాండ్ బట్ ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్ టు నో ద కాంటెక్స్ట్ ఆఫ్ ఇట్. ఖచ్చితంగా ఒక బ్రాడర్ మీనింగ్, ఒక హోలిస్టిక్ గ్రాస్పింగ్ అనేది ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్ టు బ్రింగ్ ఇట్. ఓకే, దట్ నీడ్స్ ఎ ఇంటెన్స్ ప్రాక్టీస్. ఓకే, ఖచ్చితంగా దానికి ఒక సిస్టమేటిక్ వేలోనే మనం నేర్చుకున్నట్టయితేనే వీ కెన్ ఏబుల్ టు గెట్ దట్ కైండ్ ఆఫ్ విజ్డమ్. ఓకే, అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనకి ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు చెప్పడం జరిగింది. సో అది ఎట్లా ఉంటుందంటే ఇట్ ఈస్ ఎ బ్లెండింగ్ ఆఫ్ ఇంటలెక్చువల్, ఇమోషనల్ యాజ్ వెల్ యాజ్ ద మీనింగ్ ఆఫ్ ద పర్టికులర్ ఇష్యూ. సో ఇట్లాంటి అంశాలను మనం తరచుగా చూస్తూ ఉంటాం. ఎస్పెషల్లీ వీఆర్ సీయింగ్ దెమ్ ఇన్ ద సోషల్ ప్లాట్ఫామ్స్ యాజ్ వెల్ యాజ్ ద పొలిటికల్ ప్లాట్ఫామ్స్. ఓకే, సో మనకి ఎగ్జాంపుల్గా మనం ఇంకొక వ్యక్తిని మనం తీసుకుందాం. దట్ ఈస్ నథింగ్ బట్ ద డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్. సో హీ వాజ్ ద person who was working relentlessly to bring the equality in the USA. సో ఎస్పెషల్లీ బ్లాక్స్కి వైట్స్కి మధ్య ఉన్నటువంటి రేషియల్ డిస్క్రిమినేషన్ ఈయన సివిల్ రైట్స్ కోసం పోరాటం చేయడం జరిగింది. ఓకే, సో హీ వాజ్ పవర్డ్ టు బ్రింగ్ అవుట్ ద సివిల్ రైట్ మూవ్మెంట్ టు క్వెస్ట్ ద ఎండ్ ఆఫ్ సెగ్రిగేషన్ అండ్ కంబాట్ ప్రిజుడైసెస్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్. ఓకే, తెల్లవాళ్ళకి అన్ని హక్కులు ఉండాలి, నల్లవాళ్ళకి ఎట్లాంటి హక్కులు ఉండకూడదు అనేటువంటి ఒక ప్రిజుడైసెస్ నుంచి బయటికి తీసుకొచ్చేటువంటి ఒక అద్భుతమైన ప్రయత్నాన్ని, ఒక డీప్ లెర్నింగ్ని ఆయన మనకి చెప్పడం జరిగింది. సో ఒక డీప్ లెర్నింగ్ ద్వారా, ఒక డీప్ అండర్స్టాండింగ్ ద్వారా సో వీ కెన్ ఏబుల్ టు బ్రింగ్ ఎ లాట్ ఆఫ్ లీగల్ రిఫార్మ్స్, వీ కెన్ ఏబుల్ టు బ్రింగ్ ద యాటిట్యూడ్ ఆఫ్ ద సొసైటీ. సొసైటీ యొక్క యాటిట్యూడ్స్ని, సొసైటీ యొక్క బిలీఫ్స్ని ఒక పీస్ఫుల్ ప్రొటెస్ట్ ద్వారా మనం ఏం చేయొచ్చామా, వీ కెన్ డ్రైవ్ దమ్ ఇన్ టు రైచియస్నెస్. ఓకే, సో అద్భుతమైనటువంటి ఒక వెలుగులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కూడా ఈయన మార్టిన్ లూథర్ కింగ్ గారు చేశారు. దట్స్ వై వీఆర్ చెరిషింగ్ హిమ్ ఇన్ ద 21st century రైట్ నౌ. ఇప్పటికీ కూడా ఆయన్ని మనం తలుచుకోవడానికి అర్థం ఏంటమ్మా, సో బికాస్ హీ అండర్స్టాండింగ్ ద థింగ్స్ ఇన్ ఎ డీప్ మేనర్ లైక్ మహాత్మా గాంధీ. ఓకే, సో ఈ విధంగా దస్ వైల్ నోయింగ్ ఈజ్ అబౌట్ ఓన్లీ అక్వైరింగ్ ద ఇన్ఫర్మేషన్. సో నోయింగ్ అంటే ఏంటమ్మా, ఇట్స్ నథింగ్ బట్ ఇట్స్ ఎ మేర్ ఫ్యాక్ట్స్, ఇట్స్ లైక్ ఏ మీర్ ఇన్ఫర్మేషన్. వేరాస్ అండర్స్టాండింగ్ ఈజ్ ఎస్పెషల్లీ ఇట్ ఈస్ ఏ డీపర్ లెర్నింగ్ ఆఫ్ ద నాలెడ్జ్. ఓకే, సో ఎస్పెషలీ మనకు కాంటెక్స్ట్ బట్టి, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి వీ కెన్ ఏబుల్ టు టేక్ ద డెసిషన్స్ అండ్ వీ కెన్ బీ ఏబుల్ టు బ్రింగ్ ద ఎంపతి ఇన్ ద పీపుల్ సో దట్ వీ కెన్ ఏబుల్ టు చేంజ్ ద సొసైటీ. అక్కడ ఉన్నటువంటి సొసైటల్ యాటిట్యూడ్స్ని, మొత్తం సమాజాన్ని మార్చేటువంటి ఒక అద్భుత శక్తి మనకి అండర్స్టాండింగ్ ద్వారానే మనకి లభిస్తుంది. ఓకే, సో దట్ ఈస్ ద మీనింగ్ బిట్వీన్ ద నోయింగ్ యాజ్ వెల్ యాజ్ ద అండర్స్టాండింగ్. సో నౌ లెట్ us see about the differences between the నోయింగ్ అండ్ అండర్స్టాండింగ్. సో అండర్స్టాండింగ్కి నోయింగ్కి ఉన్నటువంటి డిఫరెన్సెస్ మనం చూద్దాం. సో డిఫరెన్స్ ఆఫ్ సొసైటీస్లో ఎట్లా ఉంటుంది అనేటువంటి అంశాల మీద కూడా చూద్దాం. రిగార్డింగ్ ద కల్చరల్ ఆస్పెక్ట్లో కానివ్వండి, సొసైటల్ ఆస్పెక్ట్లో కానివ్వండి, లేదా పొలిటికల్ రీజనాల్లో కానివ్వండి. సో నౌ లెట్ us see about the different perspectives of అండర్స్టాండింగ్ అండ్ నోయింగ్. సో కల్చరల్ స్పేర్లో
నోయింగ్కి అండర్స్టాండింగ్ ఉన్నటువంటి డిఫరెన్సెస్ మనం చూద్దాం. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వీఆర్ అవేర్ ఆఫ్ డిఫరెంట్ నాలెడ్జ్. ఓకే, సో ఎస్పెషలీ మన కల్చర్స్ తీసుకున్నట్టయితే, సో వీ సా సో మెనీ కల్చర్స్, వీ సా సో మెనీ ట్రెడిషన్స్, వీ సా సో మెనీ ప్రాక్టీసెస్. ఓకే, అదేవిధంగా ఫెస్టివల్స్ తీసుకోండి, రిచువల్స్ తీసుకోండి, లేదా డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్పోర్ట్స్ తీసుకోండి, ఓకే, లేదా ట్రెడిషనల్ యాక్టివిటీస్ తీసుకోండి. ఇవన్నీ కూడా ఏమవుతుందమ్మా, ఒక కల్చర్కి మనకి తేడాలు అనేది ఉంటాయి. సో ఎస్పెషలీ ఆంధ్రాలో ఒక రకమైనటువంటి కల్చర్ ఫాలో అయితే, ఒడిస్సాలో మనకు ఒక రకమైనటువంటి కల్చర్ ఫాలో అవుతారు, నార్త్ ఈస్ట్లో ఒక రకమైనటువంటి కల్చర్ ఫాలో అవుతారు. ఓకే, సో దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్సెస్ ఇన్ ద థింగ్స్. So these cultural norms are especially, they were superficially originated. Okay, but however the understanding these cultures brings the significance of the culture. ఓకే, సో ఈ యొక్క కల్చర్ అనేది ఎక్కడి నుంచి ఆరిజిన్ అయింది, దాని యొక్క వాల్యూస్ ఏంటి అనేటువంటి అంశాన్ని మనం చూస్తాం. ఓకే, సో ఓవరాల్గా ఫెస్టివల్స్ జరుపుకోవడం వేరు, ఫెస్టివల్స్ యొక్క డీప్ అండర్స్టాండింగ్ నేర్చుకోవడం వేరు అనేటువంటి అంశాన్ని మనం అక్కడ చూడాలి. ఎస్పెషలీ ఆల్ దిస్ కల్చర్స్ ఆర్ ఎస్పెషలీ బ్రింగింగ్ ద ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్, ఇంపార్టెంట్ గోల్స్ ఏంటంటే, వన్ ఈజ్ నథింగ్ బట్ respecting the other cultures. So respect and tolerance are the most important values that every culture is telling about you. Okay, so ప్రతి కల్చర్ కూడా ఏం చెప్తుందమ్మా, సో ఆల్ ద కల్చర్స్ ఆర్ టాకింగ్ అబౌట్ ద రెస్పెక్ట్ యాజ్ వెల్ యాజ్ ద టాలరెన్స్ విత్ అదర్ పీపుల్. ఓకే, ఈ విధంగా మనం చేసినట్టయితే వీ కెన్ ఏబుల్ టు బ్రింగ్ ద హార్మోనీ ఇన్ ద సొసైటీ అనేటువంటి అంశాన్ని మనం చూస్తాం. ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే, సో క్లాసికల్ ఫెస్టివల్ దివాళీని మనం ఇక్కడ తీసుకుందాం. సో దివాళీ ఇన్ ఇండియా ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అండర్స్టాండింగ్ ఇట్స్ సింబాలిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ లైట్ ఓవర్ ద డార్క్నెస్. జనరల్గా ఏం చేస్తారు, దివాళీ అంటే కొత్త బట్టలు వేసుకుంటారు, లక్ష్మీదేవి పూజ చేస్తూ ఉంటారు. ఓకే, సో కొంతమంది వేరే ఇతరులకు పూజ చేస్తూ ఉంటారు, కొంతమంది దుర్గామాత పూజ చేస్తూ ఉంటారు. సో even though the different traditions are different here, but the ultimate meaning is nothing but it is a symbolic representation of light over the darkness. Okay, క్రిస్టియన్స్ చేసుకున్న, ముస్లిమ్స్ చేసుకున్న, సిక్స్ చేసుకున్న, పార్సీస్ చేసుకున్న, దాని యొక్క డిఫరెంట్ మోడ్స్లో వాళ్ళు చేసుకున్నప్పటికీ, డిఫరెంట్ కమ్యూనిటీస్గా వాళ్ళ టైప్ ఆఫ్ ఫెస్టివల్, టైప్ ఆఫ్ ప్రీచింగ్ మారినప్పటికీ, బట్ డీప్ అండర్స్టాండింగ్ ఏంటమ్మ ఇక్కడ. సో దివాళీ ఈజ్ ఎస్పెషలీ బ్రింగింగ్ ద goal of symbolic representation of light over the darkness. Especially human values should be shared between the each people అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనకి చెప్తుంది. సో దట్ ఈస్ అబౌట్ ద కల్చరల్ ఆస్పెక్ట్. సెకండ్ వన్ సోషల్లీ ఆస్పెక్ట్ మనం తీసుకున్నట్టయితే, సో ఎస్పెషల్లీ ఇఫ్ యూ టేక్ ద నోయింగ్, సో మన యొక్క నోయింగ్ ద్వారా వీ కెన్ ఏబుల్ టు బ్రింగ్ అవుట్ ద ఇష్యూస్ లైక్ ఇన్ఈక్వాలిటీ అండ్ డిస్క్రిమినేషన్. వేర్ యాజ్ అండర్స్టాండింగ్ వల్ల ఏమవుతుందమ్మా, సో అండర్స్టాండింగ్ ఈజ్ గోస్ బియాండ్ ద అవేర్నెస్ దాట్ ఇక్కడ మనం చూస్తాము. సో వీ కెన్ ఏబుల్ టు బ్రింగ్ అవుట్ ఎంపతి, వీ కెన్ ఏబుల్ టు రికగ్నైజ్ ద సిస్టమిక్ రూట్స్ అనేటువంటి అంశాలను మనం ఇక్కడ చూసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో దట్ మనకి ఇక్కడ క్వశ్చన్స్తో పాటు మనకి ఆన్సర్స్ కూడా ఉంటాయి. వీ కెన్ ఏబుల్ టు బ్రింగ్ సొల్యూషన్స్. ఓకే, సో ఇక్కడ మనకి నోయింగ్ తెలియడం వల్ల ఏమవుతుందమ్మా, సూపర్ఫిషియల్గా వీ కెన్ ఏబుల్ టు బ్రింగ్ దమ్, వీ కెన్ ఏబుల్ టు సీ దట్ థింగ్స్ ఇన్ ఏ నార్మల్ వే. బట్ ఇఫ్ యూ టాక్ అబౌట్ ద అండర్స్టాండింగ్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే, సో ఇట్ ఈస్ నథింగ్ బట్ సొల్యూషన్ బేస్డ్ అప్రోచ్గా మనం చెప్పచ్చు. ఓకే, సో ఎగ్జాంపుల్ మనకి ప్లాటో ఏం చెప్పారమ్మా, సో బీ కైండ్ ఫర్ ఎవ్రీ వన్ యూ మీట్ ఈజ్ ఫైటింగ్ ఏ హార్డర్ బ్యాటిల్. సో ఇక్కడ క్లాసికల్ ఎగ్జాంపుల్ మీకు ఇవ్వడం జరిగింది. ఎస్పెషల్లీ మనకు అవేర్నెస్ రిగార్డింగ్ ద జెండర్ పే గ్యాప్ గురించి మనం తెలిసినట్టయితే, ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వేర్ అవేర్ ఆఫ్ జెండర్ పే గ్యాప్. ఉమెన్కి మెన్కి మనకి ఇక్కడ పే స్కేల్స్ అనేది తేడా ఉంటాయి అనేటువంటి అంశాన్ని మనకి ఇక్కడ అందరికీ తెలుసు. బట్ ద డీప్ అండర్స్టాండింగ్ ఈజ్ ఇట్స్ రియలైజింగ్ ద రోల్ ఆఫ్ ఎకనామిక్ డిస్పారిటీస్. ఓకే, ఎస్పెషల్లీ మనకు వైడనింగ్ ఎకనామిక్ డిస్పారిటీస్ ఫర్ ద ఉమెన్ అనేటువంటి అంశాన్ని ఎప్పుడు తెలుస్తుందమ్మా, వెన్ వీఆర్ డూయింగ్ ద డీపెస్ట్ లెర్నింగ్. అంటే ఏంటి ఇక్కడ, సో ఉమెన్కి మెన్కి ఈక్వల్గా శాలరీస్ అనేది ఇవ్వట్లేదు. ఓకే, సో దట్ ఈస్ యాక్చువల్లీ ఇట్స్ ఏ డీప్ అండర్స్టాండింగ్. ఓకే, దాన్ని మనం ఏమంటాం, డీప్ అండర్స్టాండింగ్ అంటాం. సో దానివల్ల ఏమవుతుంది, ఉమెన్ యొక్క సోషల్ స్టేటస్ అనేది వెనకబడుతుంది, ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది తగ్గుతుంది, ఫైనాన్షియల్ అటానమీ టు ద ఉమెన్ విల్ బీ హ్యాంపర్డ్ అనేటువంటి అంశాన్ని మనం డీప్ లెర్నింగ్ ద్వారానే మనం తెలుసుకోగలుగుతాము. ఓకే, సో ఇక్కడ మనకి సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉమెన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వాస్ మెన్షన్ దిస్ కైండ్ ఆఫ్ డీప్ లెర్నింగ్. సో ఇక్కడ అందరికీ తెలుసు ఉమెన్కి మెన్కి జెండర్ పే ఈక్వల్గా ఉండదు అని. బట్ ఎవరి ద్వారా మనకి యొక్క డీప్ లెర్నింగ్ తెలిసిందమ్మా, ఎస్పెషల్లీ ద సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉమెన్ అసోసియేషన్ ద్వారా ఈ యొక్క పరిస్థితిని తేటతెల్లం చేసినటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూడగలుగుతాం. సో అదేవిధంగా పొలిటికల్గా కూడా మనం తీసుకున్నట్టయితే, సో పొలిటికల్గా కూడా మనకి సూపర్ఫిషియల్ నోయింగ్ వేరు, అండర్స్టాండింగ్ వేరు. సో వెన్ యూఆర్ అండర్స్టాండింగ్ ద డీపర్ థింగ్స్, ఆబ్వియస్లీ సో మనకి వేరియస్ పాలసీస్ ఆఫ్ ద సెక్షన్స్ ఆఫ్ సొసైటీ గురించి మనకు తెలుస్తుంది. ఓకే, ఎగ్జాంపుల్ మనకి స్వచ్ఛ భారత్ క్యాంపెయిన్ ద్వారా పబ్లిక్ హెల్త్ ఎట్లా ఉంటుంది, ఓకే, సోషల్ డిగ్నిటీ ఎట్లా పెరుగుతుంది రూరల్ ఏరియాస్లో అనేటువంటి అంశాలు మనకు తెలుస్తాయి. వీ కెన్ ఏబుల్ టు సీ ద బిగ్గర్ పిక్చర్
ఫ్రమ్ అవర్ వ్యూ, మన యొక్క వ్యూలోంచి ఒక బిగ్గర్ పర్స్పెక్టివ్ని, బిగ్గర్ పిక్చర్ని చూసేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా క్లైమేట్ చేంజ్ అనేటువంటి అవేర్నెస్ అందరికీ ఉంటుంది కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా ఏమంటారు, సో క్లైమేట్ గురించి, చేంజ్ గురించి మనం మాట్లాడినప్పుడు సో వీ నో దట్ మాకు తెలుసు అనేటువంటి అంశాల గురించి మనం చెప్తూ ఉంటారు. సో బట్ ద రియల్ అండర్స్టాండింగ్ ఈజ్ నథింగ్ బట్ సో వీ హ్యావ్ టు డెల్వ్ డీపర్. ఖచ్చితంగా మనం డీపర్గా ద కాంప్రహెన్షన్ మనం చేసినట్టయితే ఖచ్చితంగా దెర్ విల్ బి వేరియస్ ఫ్యాక్టర్స్ వర్ ఇన్వాల్వింగ్ ఇన్ ద క్లైమేట్ చేంజ్, లైక్ హ్యూమన్ యాక్టివిటీస్ తీసుకోండి, ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ తీసుకోండి, సోషియో ఎకనామిక్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి, సైంటిఫిక్ కాంప్లెక్సిటీస్ అనేవి ఉంటాయి. వీటన్నిటి వల్ల ఏమవుతుందమ్మా, సో వీ కెన్ నాలెడ్జ్ వల్ల ఏమవుతుంది, సో వీ కెన్ ఏబుల్ టు జస్ట్ అండర్స్టాండింగ్ ద థింగ్స్ ఇన్ ఏ సూపర్ఫిషియల్ వే. ఖచ్చితంగా డీప్ అండర్స్టాండింగ్ వల్ల ఏమవుతుందమ్మా, వీ కెన్ ఏబుల్ టు డెలిబరేట్ ది ఇష్యూ, వీ కెన్ ఏబుల్ టు బ్రింగ్ ద ఎఫర్ట్స్, వీ కెన్ ఏబుల్ టు ఫైండ్ ద ఎఫెక్టివ్ సొల్యూషన్స్ ఆన్ ద గ్లోబల్ స్కేల్. ఓకే, ఇవన్నీ కూడా దేనివల్ల తెలుస్తాయి, ఒక మీరు నోయింగ్ వల్ల తెలియదు బట్ ప్రొఫౌండ్ అండర్స్టాండింగ్ వల్ల మనకు తెలిసేటువంటి అవకాశం అనేది ఏర్పడుతుంది. సో దీనివల్ల ఏం చెప్తాం, సో వీఆర్ క్లియర్లీ నోయింగ్ దట్ ట్రాన్సిషన్ ఫ్రమ్ నోయింగ్ టు అండర్స్టాండింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు కూడా సూపర్ఫిషియల్ అవేర్నెస్ మీద మనం రిలే అవ్వకుండా ఖచ్చితంగా ఒక ఇష్యూ మీద మోర్ ఎంపథటిక్ గ్రాస్ప్ అనేది ఉండాలి. సో ఇక్కడ మనకు సోక్రటీస్ గారు చెప్పినటువంటి ఒక స్లోగన్ మనం చూద్దాం. టు నో ఈజ్ టు నో దట్ యు నో నథింగ్. అంటే ఏంటమ్మా, సో మీకు ఏదైనా విషయం తెలిస్తే మీకు మొత్తం తెలిసినట్టు కాదు. ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ యు ఆర్ అవేర్ ఆఫ్ ద ఇష్యూ. బట్ సూపర్ఫిషియల్ లెర్నింగ్ అనేది ఏంటి, దట్ ఈస్ నథింగ్ బట్ ద ట్రూ నాలెడ్జ్, దట్ ఈస్ నథింగ్ బట్ ద విజ్డమ్ అనేటువంటి పేరుతో మనం ఇక్కడ చెప్తాము. సో ఎప్పుడైతే మనకి ఒక క్రిటికల్ షిఫ్ట్ అనేది వస్తుంది, ఎస్పెషలీ వెన్ ద పర్సన్ ఈస్ మూవింగ్ ఫ్రమ్ నోయింగ్ టు అండర్స్టాండింగ్, సో హీ కెన్ ఎక్స్ప్లోర్ ద థింగ్స్ ఇన్ ఏ వెరీ వెరీ డీప్ మేనర్ అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనకి సోక్రటీస్ చెప్పడం జరిగింది. ఓకేనా, సో దానికోసం మనం ఎట్లాంటి ఈవెంట్స్ మనం చూడాలంటే ఫస్ట్ యాక్టివ్ ఎంగేజ్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో యాక్టివ్ ఎంగేజ్మెంట్ అంటే ఏంటంటే సో ప్రతిదాన్ని కూడా మనం సూక్ష్మంగా డీప్గా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నప్పుడు సో వీ హ్యావ్ టు కీప్ ఆల్ అవర్ ఎఫర్ట్స్ ఇన్ ఏ వన్ మేనర్. సో దాన్ని మనం యాక్టివ్ ఎంగేజ్మెంట్ అంటాము. ఓకే, సో ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే నేషనల్ సర్వీస్ స్కీమ్ ఏదైతే ఉందో సో దట్ వాస్ లీవరేజ్ టు బ్రింగ్ ఏ బెటర్ సొసైటీని దీన్ని తీసుకురావడం జరిగింది. దానికోసం ఎవరైతే చిల్డ్రన్ ఉంటారో, ఎవరైతే పీపుల్ ఉంటారో, స్టూడెంట్స్ ఎస్పెషలీ ద స్టూడెంట్స్ విల్ ఫేస్ ఎ డీప్ అండర్స్టాండింగ్ రిగార్డింగ్ ద సొసైటల్ ఇష్యూస్ దట్ విల్ బి టాట్ బై ద ఎన్ఎస్ఎస్. ఓకే, ఒక నాన్ ఎన్ఎస్ఎస్ క్యాండిడేట్కి లేదా నాన్ ఎన్సీసీ క్యాండిడేట్కి ఉన్నటువంటి తేడాలు ఇక్కడ మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ ఈ యొక్క ప్రోగ్రామ్స్ ద్వారా దే కెన్ మేక్ ద స్టూడెంట్స్ని అండర్స్టాండింగ్ ఇన్ ఏ డీపర్ మేనర్. ఓకే, ఒక యాక్టివ్ ఎంగేజ్మెంట్ ద్వారా, ఒక ఇమ్మర్సివ్ ఎక్స్పీరియన్స్ ద్వారా మనకి ఈ యొక్క ఎన్ఎస్ఎస్ గ్రూప్స్ కానీ ఎన్సీసీ గ్రూప్స్ కానీ మనకి వర్క్ చేస్తూ ఉంటాయి. ఓకే, సో దే ఆర్ ఎస్పెషలీ నథింగ్ బట్ దే వర్ వాలంటీరింగ్ ద థింగ్స్ అండ్ దే వర్ లెర్నింగ్ ద థింగ్స్ ఇన్ ఏ వెరీ వెరీ యాక్టివ్ వే అండ్ ఆల్సో దే వర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద రియల్ టైమ్ సినారియోస్ సో దట్ దే విల్ అండర్స్టాండ్ ద థింగ్స్ ఇన్ ఏ డీపర్ మేనర్. అర్థమవుతుందా? సో అదేవిధంగా ఎడ్యుకేషన్లో కానివ్వండి లేదా కంటిన్యూస్ లెర్నింగ్లో కానివ్వండి, సో ఆల్ దిస్ ఆర్ ఎస్పెషలీ దే వర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇండియాస్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కూడా మనకి సూపర్ఫిషియల్ లెర్నింగ్ నుంచి, నాలెడ్జ్ బేస్డ్ స్టడీస్ నుంచి డీప్ లెర్నింగ్కి మార్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి పాలసీగా మనం చెప్పొచ్చు. ఓకే, అదేవిధంగా మనకి మీనింగ్ఫుల్ రిలేషన్షిప్స్ కూడా ఎప్పుడు వస్తాయమ్మా, ఆబ్వియస్లీ వెన్ వీఆర్ ఇంటర్ కనెక్టెడ్ విత్ ఈచ్ అదర్, వెన్ యూఆర్ అండర్స్టాండింగ్ బిట్వీన్ ఈచ్ అదర్. సో ఫ్యామిలీస్ అనేవి స్ట్రాంగ్గా ఉంటాయి, సొసైటీస్ అనేవి స్ట్రాంగ్గా ఉంటాయి. ఓకే, సో ప్రతి ఒక్క బాండేజ్ అనేది ఎట్లా ఏర్పడుతుందమ్మా, సో దే విల్ బీ హెల్పింగ్ ఇన్ ఏ రోబస్ట్ మేనర్. ఒక డీప్ ఎంగేజ్మెంట్ ద్వారానే మనకి ఏమవుతుంది, మనకు ఉన్నటువంటి డిఫరెన్స్ అనేవి బయటికి పోతాయి. సో వీ కెన్ ఏబుల్ టు అండర్స్టాండింగ్ ద థింగ్స్ ఇన్ ఏ డీపర్ మేనర్. సో అదేవిధంగా ఇంటర్నేషనల్ వరల్డ్లో తీసుకున్నట్టయితే యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ స్కూల్ అప్రోచ్ ఏం చేస్తుందమ్మా, సో ఇట్ ఈస్ ఎస్పెషలీ బ్రింగింగ్ సమ్ కైండ్ ఆఫ్ మోడల్ టు బ్రింగ్ అవుట్ ద మల్టీ కల్చరల్ అండర్స్టాండింగ్. ఓకే, సో అన్ని కల్చర్స్ని అండర్స్టాండింగ్ చేసుకునే విధంగా ఈ యొక్క యూఎన్ ఇంటర్నేషనల్ స్కూల్ అప్రోచ్ అనేది మనకి ఈ యొక్క గ్లోబల్ సిటిజన్షిప్ ఎడ్యుకేషన్ అనేది కూడా మనకి నేర్పుతుంది. సో అదేవిధంగా ఇక్కడ ఆర్గనైజేషన్ లైక్ టెక్ ఫర్ ఇండియా కానివ్వండి, గూన్స్ కానివ్వండి, ప్రభా ఫోకస్ కానివ్వండి, సో ఆల్ దిస్ ఆర్ వర్కింగ్ ఫర్ ద కమ్యూనిటీ డెవలప్మెంట్. సో వీళ్ళందరూ కూడా కమ్యూనిటీ డెవలప్మెంట్ కోసం, సొసైటల్ హార్మనీ కోసం వర్క్ చేస్తున్నారు. ఓకే, అదేవిధంగా దే ఆర్ ఆల్సో ఆఫరింగ్ ద వాలంటరీ సర్వీసెస్ టు ఎంగేజ్ విత్ ద డైవర్స్ కమ్యూనిటీస్. సో ఎప్పుడైతే డైవర్స్ కమ్యూనిటీస్ మనం వర్క్ చేస్తున్నామో ఆటోమేటిక్గా ఏమవుతుందమ్మా, సో వీ కెన్ ఏబుల్ టు నో దమ్ ఇన్ ఏ డీపర్ మేనర్. సో వాళ్ళకు ఉన్నటువంటి ఇష్యూస్ ఏంటి, సో దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలి, ఆ యొక్క డిఫరెన్సెస్ ఎట్లా ప్లగ్ చేయాలనేటువంటి విషయాల మీద మనకి అవేర్నెస్ అనేది కలుగుతుంది, ఒక డీప్ అండర్స్టాండింగ్ అనేది కూడా తెలుస్తుంది. ఓకే, అండ్ ఫైనల్లీ ద ఫోర్త్ వన్ ఈస్ ద డైలాగ్ అండ్ కమ్యూనికేషన్. ఓకే, ఖచ్చితంగా డైలాగ్ అంటే ఏంటమ్మా, చర్చ అనేది ఉండాలి. సో దేర్ షుడ్ బి ఏ బై డైరెక్షనల్ వే ఆఫ్ టాకింగ్. ఓకే, ఖచ్చితంగా మనకి డైలెక్ట్స్ అనేది ఇంపార్టెంట్. డైలెక్ట్స్ అంటే ఏంటి, మీరు మాట్లాడడం, వాళ్ళు మళ్ళీ క్వశ్చన్స్ అడగడం, మళ్ళీ వీళ్ళు ఆన్సర్ చెప్పడం, వాళ్ళు మళ్ళీ క్వశ్చన్స్ అడగడం, ఇట్లా ఆన్సర్ చెప్పడం అనేది జరుగుతాయి. సో డైలెక్ట్ అనేది మనకు ఖచ్చితంగా ఉన్నట్టయితే, కమ్యూనికేషన్ అనేది సరిగ్గా ఉన్నట్టయితే వీ కెన్ ఏబుల్ టు బ్రింగ్ అవుట్ ద బెటర్ అండర్స్టాండింగ్ ఆన్ డైవర్స్ పర్స్పెక్టివ్స్. ఖచ్చితంగా ఒక
ప్రాపగాండిస్ట్ వే ఆఫ్ టాకింగ్ కాకుండా ఒక డైలెక్ట్స్ ఉన్నట్టయితే అంటే ఏంటమ్మా, సో ఇద్దరు కూడా క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్లో మాట్లాడుకున్నట్టయితే సో ఎవ్రీథింగ్ కెన్ బి సార్టెడ్ అవుట్ ఈజీలీ. ఓకే, సో ఎగ్జాంపుల్స్ మనం తీసుకున్నట్టయితే ఇండియాస్ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ప్రోగ్రామ్ కానివ్వండి, లేదా ఇంటర్ఫెయిత్ యూత్ కోర్ ప్రోగ్రామ్ కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా ఆల్ దిస్ ఆర్ వర్కింగ్ టు బ్రింగ్ అవుట్ ద బెటర్ సొసైటీస్. సో మార్టిన్ లూథర్ కింగ్ విజన్ ఏంటమ్మా, దట్ ఈస్ నథింగ్ బట్ ఏ బిల్లవుడ్ కమ్యూనిటీ. సో ఇట్లాంటి కమ్యూనిటీని తీసుకురావాలంటే సో ఇట్లాంటి డైలాగ్తో కూడినటువంటి ఇనిషియేటివ్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో అదేవిధంగా మీడియా అండ్ టెక్నాలజీ కూడా ఇప్పుడు కూడా సో దే హ్యావ్ టు బీ రెస్పాన్సిబుల్ టు బ్రింగ్ అవుట్ ద యాక్యురేట్ అండ్ డైవర్స్ పర్స్పెక్టివ్స్ రిగార్డింగ్ ద కాంప్లెక్స్ సోషల్ ఇష్యూస్. ఓకే, ఖచ్చితంగా మన ఇండియాలో సోషల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, ఒక రిజర్వేషన్స్ కానివ్వండి, కాస్ట్ బేస్డ్ ఇష్యూస్ కానివ్వండి, రిలీజియస్ కానివ్వండి, మైనారిటీస్ కానివ్వండి, ఇవన్నీ వెరీ వెరీ సెన్సిటివ్ ఇష్యూస్ అనమాట. అట్లాంటి విషయాల మీద మీడియా ప్రజల్ని తప్పుదోవ పట్టించకూడదు. ఒక రియలిస్టిక్ మేనర్లో ఒక ఏదైతే డీప్ అండర్స్టాండింగ్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. డైవర్స్ పర్స్పెక్టివ్స్లో ఒక కోణాన్ని చూపించేటువంటి విధంగా మనం ఆలోచించాలి. ఓకే, అప్పుడు మాత్రమే ఏమవుతుందామా, సో వీ కెన్ ఏబుల్ టు రెడ్యూస్ ద డిఫరెన్స్ ఇన్ ద సొసైటీ. ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే సో ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేసు కానివ్వండి, లేదా రీసెంట్గా జరిగినటువంటి దిశా కేసు కానివ్వండి, సో ఒక కోణంలోంచి కాకుండా మల్టిపుల్ పర్స్పెక్టివ్స్లో మనం చూపించినట్టయితే సో వీ కెన్ ఏబుల్ టు గెట్ సబ్సీక్వెంట్ పబ్లిక్ యాజ్ వెల్ యాజ్ ద లీగల్ రెస్పాన్స్ అనేది వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో దట్ వీ కెన్ ఏబుల్ టు బ్రింగ్ ద రిడక్షన్ ఆఫ్ ద జెండర్ వైలెన్స్, అదేవిధంగా జస్టిస్ అనేటువంటి ప్రతి ఒక్కరికి దక్కేటువంటి అవకాశం ఏర్పడుతుంది. దట్ హ్యాస్ టు బి డన్ బై ద మీడియా అండ్ టెక్నాలజీ బికాస్ బోత్ ఆర్ వెరీ వెరీ పవర్ఫుల్ టూల్స్ ఇన్ ద 21st century. అర్థమవుతుందమ్మా? సో ఎగ్జాంపుల్ మనకి దిశా కేసే తీసుకోండి, లేదా నిర్భయ కేసు తీసుకోండి. సో మోస్ట్ ఆఫ్ ద మీడియా టాక్స్ అబౌట్ విక్టిమ్ సైడ్ నుంచే మాట్లాడుతూ ఉంటారు. బట్ ఎవరైతే ఈ యొక్క పని చేశారో వాళ్ళ యొక్క మానసిక స్థితి ఎట్లా ఉంది, వాళ్ళు ఏ పరిస్థితిలో చేశారు, వాళ్ళ యొక్క ఏజ్ ఎంత, వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి, వాళ్ళ యొక్క సోషల్ స్టేటస్ ఏంటి, ఇవన్నీ కూడా ఆలోచించి మల్టిపుల్ పర్స్పెక్టివ్స్లో మాట్లాడినట్టయితే సో దట్ వీ కెన్ బ్రింగ్ ద బెటర్ జస్టిస్ టు ద హర్ యాజ్ వెల్ యాజ్ ద సొసైటీ. సో విక్టిమ్ సైడ్ మాత్రమే కాకుండా ఎవరైతే అఫెండర్స్ ఉంటారో వాళ్ళ సైడ్ నుంచి కూడా ఆలోచించి ఒక బెటర్ జస్టిస్ని అయితే ప్రొవైడ్ చేసినట్టయితే దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ షుడ్ బి డన్ బై ద మీడియా యాజ్ వెల్ యాజ్ ద టెక్నాలజీ. సో ఫైనల్గా కన్క్లూజన్ ఏంటమ్మా, సో వీ హ్యావ్ టు బ్రింగ్ అవుట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద నోయింగ్ అండ్ అండర్స్టాండింగ్. సో ఎప్పుడైతే ఈ యొక్క అండర్స్టాండింగ్కి నోయింగ్కి డిఫరెన్సెస్ మనకు అర్థమైందో సో వీ కెన్ ఏబుల్ టు బ్రింగ్ అవుట్ ద బెటర్ సొసైటీ. ఖచ్చితంగా మనకి ఏమవుతుందమ్మా, సో నాలెడ్జ్ షుడ్ గ్రో ఫాస్టర్ అండ్ హ్యాస్ టు గ్యాదర్ విజ్డమ్ అనేటువంటి అంశాన్ని ఎవరు చెప్పారు, ఐసాక్ ఎసిమో చెప్పడం జరిగింది. సో సాడెస్ట్ పార్ట్ ఆఫ్ ద లైఫ్ ఏంటంటే సో వాట్ ఎవర్ ద సైన్స్ వీఆర్ గ్యాదరింగ్ నౌ దట్ హ్యాస్ టు బి టర్న్ ఇన్ టు విజ్డమ్. ఖచ్చితంగా అది విజ్డమ్ కింద మారాలి. దెన్ ఓన్లీ వీ కెన్ ఏబుల్ టు అండర్స్టాండింగ్ థింగ్స్ ఇన్ ఏ డీపర్ మేనర్. ఓకే, సో ఇక్కడ మల్టిపుల్ పర్స్పెక్టివ్స్ మనం మాట్లాడుకున్నాం. మార్టిన్ లూథర్ కింగ్ గురించి మాట్లాడుకున్నాం, రాజారాం మోహన్ రాయ్, గాంధీజీ, ఇట్లాంటి వాళ్ళ అప్రోచ్ మనం చూసినట్టయితే సో ఏ విధంగా ఒక మల్టీ పర్స్పెక్టివ్ మల్టీ డైమెన్షనల్ వేలో వాళ్ళు ఆలోచించేటటువంటి అంశాలను ఇక్కడ మనం మాట్లాడుకున్నాము. ఓకే, సో నాలెడ్జ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఓన్లీ టాక్స్ అబౌట్ ద బేసిక్స్, వెరాజ్ అండర్స్టాండింగ్ విల్ టేక్ యూ టు ద మాస్టరీ. ఒక మాస్టరీ, ఒక ఎక్సలెన్స్ అనేది మీరు ఒక అంశం మీద సాధించాలనుకుంటే ఒక డీప్ అండర్స్టాండింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఓకే, అవర్ పార్ట్ టు ద వరల్డ్ వేర్ ఎవ్రీ వన్ వ్యూస్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆర్ రెస్పెక్టెడ్ అండ్ సెలబ్రేటెడ్ లీడింగ్ టువర్డ్స్ ద హార్మోనియస్ యాజ్ వెల్ యాజ్ ద పీస్ఫుల్ సొసైటీ. ఖచ్చితంగా తెలుసుకోవడం వల్ల ఏమవుతుందో ఒక బేసిక్ అండర్స్టాండింగ్ అనేది మనకు ఉంటుంది. దట్ ఈస్ నాట్ సే లే మ్యాన్ థింగ్. ఖచ్చితంగా ఒక నాలెడ్జ్ బేస్డ్ పర్సన్, ఒక అండర్స్టాండింగ్ బేస్డ్ పర్సన్ కింద, లేక ఒక ఐకాన్ కింద ఎదగాలనుకున్నప్పుడు ఖచ్చితంగా డీప్ అండర్స్టాండింగ్ విల్ ఏబుల్ టు బిల్డ్ యూ ఇన్ ఏ బెటర్ వే. ఒక ప్రపంచంలో ఒక అత్యంత శక్తిమైనవంతుగా మీరు మారాలనుకున్నప్పుడు ఖచ్చితంగా అండర్స్టాండింగ్ అనేది ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు అక్వైర్ దట్. ఓకే, సో విజ్డమ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ దట్ ఎవ్రీ వన్ హ్యాస్ టు అక్వైర్. సో ఫైనల్గా ఇక్కడ ఒక యానోక్డోట్ ఇవ్వడం జరిగింది, ఇక్కడ చూడమ్మా. సో ఇన్ ద లైట్ ఆఫ్ నాలెడ్జ్ షాడోస్ ఫేడ్. ఓకే, నోయింగ్ ఈజ్ బట్ ద సర్ఫేస్ లైట్, yet understanding delves much deeper in its grasp, the world seems more clearer. ఓకే, సో నాలెడ్జ్ వల్ల ఏమవుతుందమ్మా, సో షాడోస్ విల్ ఫేడ్. అంటే ఏంటి, షాడోస్ లాంటివి మనకి అంటే నాలెడ్జ్ ఈజ్ ఏ ఇంప్రాపర్ కైండ్ ఆఫ్ థింగ్, అంటే ఒక అన్కంప్లీట్ థింగ్ని మనం నాలెడ్జ్ కింద చెప్తాము. వేరస్ డీప్ అండర్స్టాండింగ్ విల్ మేక్ ద వరల్డ్ క్లియరర్. చూడడానికి ఒక క్లియర్ విజన్ ఎవరిస్తారు, అండర్స్టాండింగ్ అనేది ఇస్తుంది అనేటువంటి అంశాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. ఇట్ ఈస్ ద బ్రిడ్జ్ క్రాసెస్ డివైడ్ సో వైడ్ వేర్ ఎంపతి అండ్ ఇన్సైట్ రిసైడ్. In unity we find our way, for mere words to the brighter day, a journey from know to understand builds a world harmonious and a grand. ఓకే, సో ఈ విధంగా ఒక ఫైనల్ థీమ్ ద్వారా, లేదా అనాలజీ ద్వారా, లేదా ఒక పోయం ద్వారా వీ కెన్ ఏబుల్ టు కంక్లూడ్ దమ్ ఇన్ ఏ వెరీ వెరీ బెటర్ మేనర్. ఓకేనా, సో ఈ విధంగా మీరు కంక్లూడ్ చేసినట్టయితే సో దట్ విల్ గివ్ మోస్ట్ బ్యూటిఫుల్ ఎండింగ్ టు ద ఆన్సర్. ఓకేనా, సో దట్స్ ఆల్ ఫర్ టుడే.
ఐ హోప్ యూ అండర్స్టాండ్, మీకు అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్ ఉన్నట్టయితే యూ కెన్ యూస్ ద కామెంట్ సెక్షన్ యూస్ చేయండి. ఓకే, అదేవిధంగా మన యొక్క ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి అమ్మా. ఓకే, సో వీఆర్ పుట్టింగ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ టు మేక్ దీస్ వీడియోస్. సో ప్లీజ్ అక్నాలెడ్జ్ అవర్ ఎఫర్ట్స్. సో మా ఎఫర్ట్స్ని మీరు అర్థం చేసుకోండి. సో అక్కడ ఉన్నటువంటి బెల్ ఐకాన్ హిట్ చేసినట్టయితే సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. సో ప్రతిరోజు మీరు అభ్యాసాన్ని ఫ్రీగా చూసేటువంటి అవకాశాన్ని కూడా మీరు పొందుతారు. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ ఎ గ్రేట్ డే. సీ ఇన్ ద టుమారో సెషన్.